ఏలూరు ఎంపీ ఉన్నాడు, నిన్నటి వరకు ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీనే, ఇంకా 2 నెలలు ఉంటాడు. చాలా తెలివైన వాడు, ముందుగానే పసిగట్టాడు పోటీ చేసిన గెలవమని. తప్పించుకున్నాడు. 5 ఏళ్లు ఈ ప్రాంతానికి చేసింది లేదు, ఆయన వల్ల లాభం లేదు, ఏది జరగలేదు అలాంటి వ్యక్తి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పక్క నియోజకవర్గం ఉన్నాడు ఎర్రిపప్ప మంత్రి, ఆయన కొడుకును పంపించాడు ఇక్కడికి. ఎర్రిపప్ప రైతులు గోన్ సంచులు ఇవ్వలేడు, కానీ వేరే నియోజకవర్గంలో పార్లమెంట్ పోటీ చేస్తారు. గొప్ప నాయకులే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుగు తపాల్లో పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చింతలపూడి నియోజకవర్గంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నేను బయట నుంచి వచ్చానని చెప్పి ఈ ఏలూరు పార్లమెంట్ కి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను కార్మూర్ నాగేశ్వరరావు గారి కొడుకుని. కార్మూర్ నాగేశ్వరరావు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముద్దుబిడ్డ. ఆయన ఇక్కడ జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. ఆయన ఇక్కడ 2019 ఎందులో పోటీ చేయడం జరిగింది. ఇక ఈ జిల్లాతో ఆయనకి విడదీయలేని సంబంధం ఉంది. అలాంటిది నేను ఎలా బయట అవుతాను? చాలా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అసలు మీకు కుప్పానికి సంబంధం ఏంటి? మీ అబ్బాయి నారా లోకేష్ కి మంగళగిరికి సంబంధం ఏమిటి? మీ బామ్మర్ది బాలకృష్ణ గారికి హిందూపురంకి సంబంధం ఏమైనా ఉందా? అసలు లేదు. చింతలపూడి ఎలీజా గ్రాఫ్ పడిపోయింది, నీ చీటీ చినిగిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమలాపురం పంపిస్తా అన్నాడు. ఈయనన్నాడు, నా గ్రాఫ్ పడిపోతే నీ గ్రాఫ్ పెరిగిందా? నీది పడిపోయిందని చెప్పాడు. చెప్పాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తమ్ముళ్ళు? పెరిగిందా ఆడబిడ్డలు? రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది. ఊరు తిరగబడుతుంది, ప్రతి ఒక్కరు తిరగబడతారు. అది జరగాలి. జరుగుతుందా లేదా? పాపం ఎలీజా పని అయిపోయింది. ఇంకో పక్క అతను ఒక ప్రశ్న వేశాడు, మేము ఎస్సీలం, మాకు సామాజిక న్యాయం లేదన్నాడు. నేను అడుగుతున్నా, ఈ గోదావరి జిల్లాలో పెత్తనం ఎవరిదండి? మిథున్ రెడ్డి పెత్తనం. ఎవడి మిథున్ రెడ్డి? ఎవరా మిథున్ రెడ్డి? పెద్దిరెడ్డి కొడుకు. ఇది సామాజిక న్యాయం అవునా కాదా? అలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఎలీజా చెప్పిన దాంట్లో ఊటి వాస్తవం ఉంది. ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు, ఎస్సీలంటే చిన్న చూపు ఉందన్నాడు. అది కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడిని, చదువుకున్నవాడిని, ఒక బీసీ సామాజిక వర్గం చెందినవాడిని చెప్పి నన్ను ప్రోత్సహించి ముందుకు పంపించారు. నేను ఆయన స్ఫూర్తిగా తీసుకుని అన్ని వర్గాల వారిని అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్లి ఈ పార్లమెంట్కి మంచి చేద్దామని చెప్పి నేను నడుం బిగించాను. కానీ ఇలాంటి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీరు గతంలో ఎక్కడో పాయకరావుపేటలో ఉన్న అనితా గారిని తీసుకొచ్చి ఒక ఊర్లో పోటీ చేయించడం జరిగింది. మీరు ఎక్కడో ఉన్న గల్లా జయదేవన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరులో పోటీ చేయించడం జరిగింది. మరి మీరు ఇలాంటి మాటలు ఇంత వయసు వచ్చాక కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఉంగుటూరు ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. ఉంగుటూరును దోచేస్తున్న వస్తువుల రాజా. చెరువులు, తాడిపూడిక కాలువలు, కడాన పోలవరం కుడి కాలువ మొరం కూడా దోచేశారు తమ్ముళ్ళు వీళ్ళంతా కలిసి. చూశారా కుడి కాలువ? చూశారా గట్లు? దోచేసిన వ్యక్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వర్షాలు వస్తే ఆ కాలువలు ఏమవుతాయి? కొట్టుకొని పోతాయా లేదా? ఇంత దుర్మార్గులు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాత రోజుల పాలిటిక్స్ అయిపోయినాయి, యువత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో యువత దిగింది పాలిటిక్స్ లోకి. మేము ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు డెవలప్మెంట్
సంక్షేమ పథకాల గురించి చర్చకి మేము రెడీ. మీరు రెడీ అయితే చెప్పండి, దాని గురించి డిస్కస్ చేస్తాం. ఈ రాష్ట్రానికి, ఈ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి మంచి ఏంటో సలహాలు సూచనలు ఇవ్వండి, అది మేము వింటాం. కానీ ఇలా హాస్యాస్పదంగా ఏదో మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదు. ముఖ్యంగా ఎప్పుడైనా మీరు ఒక బీసీకి ఈ ఏలూరు పార్లమెంట్ లో మీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా టికెట్ ఇవ్వడం జరిగిందా? లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి, అందరికీ సముచిత స్థానం ఇస్తూ నాకు ఈ పార్లమెంట్ కి నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. నేను ఆయన స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్ళి ప్రజలకి మంచి జరిగేలాగా, కార్యకర్తల్ని అందరినీ కలుపుకుని వెళ్ళేలాగా నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఇలాంటి యువతని ఇలా ఈ రాజకీయ రొచ్చులోకి లాగడం కరెక్ట్ కాదు. నాది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. నాది దూరదృష్టి, అతను విషం. ఆ విషం ఎక్కడ జిమ్మితే అక్కడ మొత్తం ఫినిష్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అక్రమార్కులు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. వసూల రాజ్యాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేమైనా సేవ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా ఓడించడానికి? సిద్ధమా ఓడించడానికి? యువత తరఫున ఒకటి అడుగుతున్నాను నేను, అసలు సెల్ ఫోన్ కి మీకు సంబంధం ఏంటండి? మొబైల్ ఫోన్ కి మీకున్న రిలేషన్ ఏంటి? మీరు ఏ పార్ట్ కనిపెట్టారు అందులో? ఎలా ఏది డిజైన్ చేశారు? మొబైల్ ఫోన్ నేనే తెచ్చా అంటున్నారు కదా, అది మాకు ఒక యువకుడుగా యువత తరపున మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, అది చెప్పండి కొంచెం నాకు.